Hi, hello friends. Name my brother Rajesh. Today I welcome you all to our channel that is GR1. Okay friends, in our previous class we have discussed about Article 13. Article 13 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ మనం కంప్లీట్ కూడా చేసుకున్నాం. అండ్ ఆ వీడియోలో ఆర్టికల్ 30 డిస్కస్ చేసుకునేటప్పుడు కేశవనంది భారతి కేస్ ఇది కూడా మనం డిస్కస్ చేసుకుందామని నేను అన్నా. And in our today's class, we are going to discuss about కేశవనంది భారతి కేస్. ఓకేనా ఈ కేస్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా కేశవ నంది భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఓకేనా ఈ కేసు గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. కేశవనంది భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. Before going to into the discussion, let us know about the historical background of this case. మనం ఈ కేస్ ని డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కేస్ ఎందుకు ఎవాల్వ్ అయింది, అసలు ఈ కేసు ఎందుకు ఒరిజినేట్ అయింది, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫస్ట్ థింగ్ ఏంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్ బ్యాక్ అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన ఇండియా చాలా వెనుకబడి ఉంది. ఓకేనా ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ మొత్తంలో ఇండియా వెనుకబడి ఉంది డ్యూరింగ్ అవర్ ఇండిపెండెన్స్. ఓకేనా మన సోషియో ఎకనామిక్ కండిషన్స్ బాగాలేవు. సోషియో ఎకనామిక్ కండిషన్స్ అస్సలు బాగాలేవు. ఓకేనా ఇండియాలో ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంది, ఇండియాలో డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంది, ఇండియాలో అన్టచబిలిటీ ఉంది, అండ్ ఇండియాలో ఎక్కువ వెల్త్, లార్జ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ కూడా చాలా తక్కువ మంది దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంది. అండ్ కొందరి దగ్గర అయితే అసలు వెల్తే లేదు, కొందరి దగ్గర 1000 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, ఇంకొందరి దగ్గర అసలు ల్యాండే లేదు. అలాంటి కండిషన్స్ అప్పుడు మనవి. ఓకేనా డ్యూరింగ్ ఇండిపెండెన్స్ ఓకేనా డ్యూరింగ్ ఇండిపెండెన్స్ ఇది మన కండిషన్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అస్సలు బాగాలేదు. అండ్ మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఫ్రెండ్స్, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు వచ్చింది జాన్ 26, 1950. ఈ టైంలో కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ లోకి వచ్చింది. అయితే కాన్స్టిట్యూషన్ మనకి కొన్ని రైట్స్ ఇస్తుంది, లైక్ ఈక్వాలిటీ, రైట్ టు ప్రాపర్టీ, అలాంటి రైట్స్ ఇస్తుంది, ఇంకా చాలా రైట్స్ ఇస్తుంది. బట్ ఈ కేసులో మనకు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ప్రాపర్టీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రైట్ టు ప్రాపర్టీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈక్వాలిటీ అంటే ఏంటి, ఎవ్రీబడి ఈస్ ఈక్వల్ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే ఒక చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ఇస్ అ సుప్రీం లా అండ్ దాని కిందని ఎవరైనా ఉండాలి, లైక్ ప్రైమ్ మినిస్టర్ అయినా, వర్కర్స్ అయినా, ఎవరైనా కూడా ఎవ్రీవన్ ఈస్ బిలో ద లా. ఓకేనా కాన్స్టిట్యూషన్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ రైట్ టు ప్రాపర్టీ. కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఓకేనా రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్. అయితే డ్యూరింగ్ ఇండిపెండెన్స్ అప్పుడు మన కండిషన్స్ చాలా బాలేవు. లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ చాలా తక్కువ మంది దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంది. సో పూర్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ పూర్ అండ్ రిచ్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ రిచ్, చాలా రిచ్ అవుతుంది. అప్పుడు చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేసినాయి అంటే వాళ్ళ రెస్పెక్టెడ్ స్టేట్స్ లలో కొన్ని లాస్ తీసుకొచ్చింది, కొన్ని రిఫార్మేటరీ లాస్ అంటే ఈ సోషల్ ఎవిల్స్ లైక్ ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్, వెల్త్ కాన్సన్ట్రేషన్ సమ్ పీపుల్ ఓన్లీ, అలాంటివి పారద్రోలడానికి, అలాంటివి అవాయిడ్ చేయడానికి ఏం చేసిందంటే చాలా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ స్టేట్స్ లలో రిఫార్మేటరీ లాస్ తీసుకొచ్చాయి. అదే విధంగా కేరళ గవర్నమెంట్ కూడా ఒక రిఫార్మేటరీ లా తీసుకొచ్చింది. ఆ లా ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1963. ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1963. ఓకే ఈ లాని కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చింది, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1963. ఎందుకు తీసుకొచ్చింది, ఎందుకంటే అప్పుడు ల్యాండ్ చాలా తక్కువ మంది దగ్గర
కాన్సన్ట్రేట్ అయి ఉంది. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్, సారీ ఫ్రెండ్స్, ల్యాండ్ కాదు, లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కొంతమంది దగ్గర ఉన్నది కాబట్టి ఆ ల్యాండ్ తీసుకొని పబ్లిక్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ యొక్క గోల్, దాని టార్గెట్ అది. ఓకేనా? ఏం చేయాలి? ల్యాండ్ తీసుకొని పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అది కూడా ఈక్వల్, పబ్లిక్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా? ఒక 1000 acres ఆఫ్ ల్యాండ్ ని తీసుకొని, అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్ కాన్సన్ట్రేట్ అయి ఉందో వాళ్ళ దగ్గర నుండి ల్యాండ్ తీసుకొని పబ్లిక్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1963 యొక్క గోల్. ఓకేనా? ఓకే. ఆ టైంలో ఎడ్నీర్ మఠ్ ఇదొక హిందూ మఠం, హిందూ ఇన్స్టిట్యూషన్, ఇదొక హిందూ ఇన్స్టిట్యూషన్. ఓకేనా? ఎడ్నీర్ మఠ్ అనేది ఒక హిందూ ఇన్స్టిట్యూషన్ ఉంటుండే. ఎక్కడ? కేరళ స్టేట్ లో ఇదొక మఠం ఉంటుండే. అయితే ఈ మఠం దగ్గర చాలా ల్యాండ్ ఉంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ దిస్ మఠ్. ఎడ్నీర్ మఠ్ దగ్గర చాలా ల్యాండ్ ఉంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఎడ్నీర్ మఠ్. అయితే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1963 ఏం చేసిందంటే ఎడ్నీర్ మఠ్ దగ్గర నుండి ఆ ల్యాండ్ ని తీసుకున్నది, మొత్తం ల్యాండ్ ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? మొత్తం ల్యాండ్ ని తీసుకున్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ చెప్తున్నా చూడండి, ఇక్కడ చెప్తున్నా, ఈ మొత్తం ల్యాండ్ ని తీసుకోవడం ద్వారా ఏమైందంటే, ఈ హెడ్ ఉంటారు కదా, దీనికి హెడ్ ఎవరు? ఎడ్నీర్ మఠ్ హెడ్ ఎవరు? కేశవానంద భారతి. ఆ ల్యాండ్ ని తీసుకున్న వెంటనే ఇది ఏం చేసిందంటే, తన ఫండమెంటల్ రైట్స్ ని ఈ యాక్ట్ వయలేట్ చేసిందని సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళి కేసు ఫైల్ చేయడం జరిగింది. అతను ఏం చెప్పిందంటే, తన ఆర్టికల్ 14, తన ఆర్టికల్ 91 ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1963 ద్వారా వయలేట్ అయిందని సుప్రీం కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసింది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ, ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ, ఎవ్రీవన్ ఈక్వల్ బిఫోర్ లా. ఇక్కడ రాసుకుంటూ చూడండి, ఎవ్రీవన్ ఈక్వల్ బిఫోర్ లా. అయితే అది ఏమన్నాడంటే, డ్యూరింగ్ హిస్ ఆర్గ్యుమెంట్స్ సుప్రీం కోర్ట్ అతను ఏమన్నాడంటే, ఈ ఎడ్నీర్ మఠ్ యొక్క ల్యాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి క్లియర్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు, ఒక గుడ్ కంపన్సేషన్ ఇవ్వలేదు, వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టు అయింది, వాళ్ళ ఆర్టికల్ 14 వయలేట్ అయిందని చెప్పలేదు. ఆర్టికల్ 91 ఇదేం చెప్తుంది? రైట్ టు ప్రాపర్టీ, ఇది ఒక ఫండమెంటల్ రైట్. ఓకేనా? ఈ యాక్ట్, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1963 వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ మేనేజ్ చేసుకొని ఇవ్వట్లేదని సుప్రీం కోర్టులో చెప్పింది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ల్యాండ్ ఉంది, ఈ యాక్ట్ నా ల్యాండ్ ని మేనేజ్ చేసుకుని ఇవ్వట్లేదు, నా ల్యాండ్ పైన నాకు వర్క్ చేసుకుని ఇవ్వట్లేదు. సో అప్పుడు నేను కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తా. సో అదే విధంగా కేశవానంద భారతి కూడా అదే చేసిండు, తన ఫండమెంటల్ రైట్ ని ఈ యాక్ట్ వయలేట్ చేసిండని సుప్రీం కోర్టు ఏంటి చెప్పిండు. సుప్రీం కోర్టు ఎక్కడుంది? సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్ళి చెప్పిండు. ఆర్టికల్ 25 ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఆర్టికల్ 26 ఏంది? రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఓకేనా? ఇప్పుడు ఎడ్నీర్ మఠ్ అనేది ఒక హిందూ ఇన్స్టిట్యూషన్, అంటే ఇక్కడ రిలీజియస్ ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ ని తీసుకున్న తర్వాత ఏమైతుంది? వాళ్ళ పూజలు, వర్షిపింగ్ ప్రాసెస్, ఆ ప్రొసీజర్ మొత్తం ఇక్కడ ఫెయిల్ అయిపోతే ఏమైతుంది? రైట్ టు మేనేజ్ ద రిలీజియస్ అఫైర్స్ ఇది కూడా ఇక్కడ వయలేట్ అయింది. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అది రిలీజియన్ కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇది కూడా వయలేట్ అయిపోయింది. అండ్ రైట్ టు ప్రాపర్టీ ఇది కూడా వయలేట్ అయిపోయింది. ఆర్టికల్ 14 కూడా వయలేట్ అయిపోయిందని కేశవానంద భారతి సుప్రీం కోర్టులో చెప్పిండు. అయితే ఈ కేసు సుప్రీం కోర్టులకు రాగానే సుప్రీం కోర్టు ఏం చేసిందంటే, అప్పటి వరకు నడుస్తున్న కేసులని పక్కకు పెట్టింది. ఎందుకంటే ఈ కేశవానంద భారతి పార్లమెంట్ మొత్తానికి అగేన్స్ట్ కి వెళ్తుండు.
ఒక కేరళ గవర్నమెంట్ మొత్తానికి అగేన్స్ట్ గా వెళ్తుండ్రు. ఓకేనా? సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ గురించి కేసు ఉంది కాబట్టి అప్పుడు వరకు నడుస్తున్న కేసులని పక్కకు పెట్టి జడ్జెస్ అందరూ ఈ కేసు పైన కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసారు. ఓకేనా? ఈ కేసు ని సాల్వ్ చేయడానికి 13 బెంచ్ జడ్జెస్ స్టార్ట్ అయ్యారు, ఫోకస్ చేశారు. 13 బెంచ్ జడ్జెస్ అంటే 13 జడ్జెస్ స్టార్ట్ చేసింది. ఒక కేసు ని 13 జడ్జెస్ సాల్వ్ చేయడం అదే ఫస్ట్ టైం. అంటే ఆ కేసు చాలా పెద్దదైతేనే అంతమంది జడ్జెస్ సాల్వ్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకేనా? అప్పుడు నడుస్తున్న కేసు అని పక్కకు పెట్టి ఈ కేసు పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఆ కేసు వచ్చినప్పుడు అప్పుడు వరకు నడుస్తున్న కేసులని పక్కకు పెట్టడం జరిగింది. ఆ కేసులలో ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది, అదేంటంటే గోలంనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది 1967. అయితే ఈ కేసు రిగార్డింగ్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అదేంటంటే పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్. జడ్జిమెంట్ ఏంది? పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఇది కేసు రిగార్డింగ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఓకేనా? ఇక్కడ ఫైట్ దేనికి నడుస్తుంది? పార్లమెంట్ సుప్రీంకోర్టు ఫైట్. పార్లమెంట్ క్లాష్ అవుతుంది సుప్రీంకోర్టు. చూడండి ఒకసారి, కాన్సన్ట్రేట్ చేయండి. పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అంటే పార్లమెంట్ ఏం చెప్తుందంటే వి కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పార్లమెంట్ అంటుంది. కానీ సుప్రీంకోర్టు ఏమంటుంది? దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, ఆ పవర్ ని లిమిట్ లోకి తీసుకొచ్చింది. పార్లమెంట్ ఏమంటుంది? we have unlimited powers to amend any provision of the constitution. సుప్రీంకోర్టు ఏమంటుంది? దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, ఆ పవర్ ని లిమిట్ లోకి తీసుకొస్తుంది. అంటే ఇక్కడ పార్లమెంట్ సుప్రీంకోర్టుకి ఆల్రెడీ ఫైట్ జరుగుతుంది బిఫోర్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కేశవానంద భారతి కేసు. ఈ కేశవానంద భారతి కేసు రాకముందే పార్లమెంట్ కి సుప్రీంకోర్టుకి ఒక ఫైట్ నడుస్తుంది. అయితే ఏమైందంటే సుప్రీంకోర్టు పార్లమెంట్ పవర్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుందని పార్లమెంట్ ఏం చేసిందంటే 3 అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది టు ప్రూవ్ ఇట్స్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాళ్ళకి పవర్ ఇచ్చిందని, తను ఆ పార్లమెంట్ ఏమైనా అమెండ్ చేయగలదని ఆ పవర్ ని ప్రూవ్ చేసుకోవడానికి 3 అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది పార్లమెంట్. ఏ 24th అమెండ్మెంట్, 25th అమెండ్మెంట్, 25th అమెండ్మెంట్, 29th అమెండ్మెంట్. 24th, 25th, 29th. 24th అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే పార్లమెంట్ has the power to amend any part of the constitution. 24th అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే పార్లమెంట్ has the unlimited powers to amend any part of the constitution. తను ఫండమెంటల్ రైట్స్ ని కూడా అమెండ్ చేయగలదు, డ్యూటీస్ ని కూడా అమెండ్ చేయగలదు, డిపిఎస్పీస్ ని కూడా అమెండ్ చేయగలదు. అంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏ ప్రొవిజన్ ని కూడా అమెండ్ చేసే పవర్స్ తన దగ్గర ఉందని 24th అమెండ్మెంట్ తో చెప్తుంది. 25th అమెండ్మెంట్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే ఈ రైట్ టు ప్రాపర్టీ వీటిపైన రెస్ట్రిక్షన్స్ పెట్టగలరు. పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు పుట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద రైట్ టు ప్రాపర్టీ అని 25th అమెండ్మెంట్ చెప్తుంది. ఓకేనా? దీనిపైన రెస్ట్రిక్షన్స్ పార్లమెంట్ పెట్టగలదు, దీనిపైన రెస్ట్రిక్షన్స్ పార్లమెంట్ కెన్ పుట్. 25th అమెండ్మెంట్ తో పార్లమెంట్ చెప్పే విషయం. 29th అమెండ్మెంట్ ఏంటంటే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఉంది, మనం ఇప్పుడు కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, అలాంటి యాక్ట్స్ ని 9th షెడ్యూల్ లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఉంటాయి కదా, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్, వాటిని 9th షెడ్యూల్ లో పెట్టడం జరుగుతుంది. 9th షెడ్యూల్. అయితే ఈ 9th షెడ్యూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ 9th షెడ్యూల్ లోని ఏ లా అయితే పోతుందో ఆ లాని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు, ఆ లా పైన ఎలాంటి రివ్యూస్ జరగొద్దు. ఓకేనా? సుప్రీం కోర్ట్ షుడ్ నాట్ డూ రివ్యూ
ఆ లా గురించి క్వశ్చన్ ఎత్తే పవర్స్ ఎవరి దగ్గర కూడా ఉండదు. ఒకవేళ ఇప్పుడు నేను ఒక ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొచ్చిన, ఓకేనా, ఆ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 9th షెడ్యూల్ లో పార్లమెంట్ పెట్టింది. 9th షెడ్యూల్ లో పార్లమెంట్ పెట్టిన తర్వాత దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. ఓకేనా, నో వన్ కెన్ క్వశ్చన్, నో వన్ షుడ్ క్వశ్చన్, నో వన్ షుడ్ క్వశ్చన్. ఓకేనా, నో వన్ షుడ్ క్వశ్చన్. అండ్ జుడిషియల్ రివ్యూ ఇక్కడ క్యాన్సర్, ఇక్కడ జరగదు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావద్దు, సుప్రీంకోర్టు రివ్యూ చేయొద్దు. దానిపైన క్వశ్చన్ రేజ్ చేయొద్దు. 9th షెడ్యూల్. ఓకేనా, 24th అమెండ్మెంట్, 25th అమెండ్మెంట్, 29th అమెండ్మెంట్, ఈ 3 అమెండ్మెంట్స్ చూడండి. 3 అమెండ్మెంట్స్ లో కూడా పార్లమెంట్ ఈస్ ప్రూవింగ్ ఇట్స్ పవర్. దాని దగ్గర అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నదని 3 అమెండ్మెంట్స్ లో కూడా చెప్తుంది. ఒకసారి చూడండి, పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ పవర్. Parliament has a power to put restrictions on the right to property. Parliament power. Land Reforms Act 9th షెడ్యూల్ పోతే no one should question. Parliament power. ఓకేనా, ఈ 24th, 25th, 29th అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఈ కేశవానంద భారతి కేసు ఉందిగా, కేశవానంద భారతి కేసు, కేశవానంద భారతి కేసు, కేశవానంద భారతి కేసు. ఈ కేసులో రేజ్ అయిన 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, పార్లమెంట్ కి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయా? పార్లమెంట్ ఎనీ ప్రొవిజన్ ని అమెండ్ చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. పార్లమెంట్ ఎనీ ప్రొవిజన్, ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేయొచ్చా? ఆ పవర్ ఉందా? ఎనీ ప్రొవిజన్ అమెండ్ చేయొచ్చా? ఓకేనా, ఇది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఆ పవర్ ఎక్స్టెన్షన్ ఎంత? ఆ పవర్ ఏ ఎక్స్టెంట్ వరకు? అర్థమవుతుందా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేయొచ్చా? ఇది ఫస్ట్ క్వశ్చన్. అయితే ఆ పార్లమెంట్ యొక్క పవర్ ఎంత ఎక్స్టెన్షన్ వరకు, అన్లిమిటెడా లిమిటెడా, అసలు ఏదైనా చేయొచ్చా లేకుంటే కొంతవరకే చేయొచ్చా అనేది సెకండ్ క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. ఓకేనా, అయితే జడ్జిమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఈ జడ్జిమెంట్ 68 days పట్టింది. 68 days ఈ జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ కి రానికి 68 days పట్టింది. 13 జడ్జెస్ కలిసి కేసు సాల్వ్ చేయడానికి 68 days పట్టింది. 70+ కాన్స్టిట్యూషన్స్ రిఫర్ చేయడం జరిగింది. 75 కాన్స్టిట్యూషన్ ని రిఫర్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ఫైనల్ జడ్జిమెంట్ 703 pages లోకి వచ్చింది. 703 pages. ఓకేనా, చూడండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా ఒక కేసు సాల్వ్ చేయడానికి 68 days పట్టింది. ఓకేనా, ఆ కేసు సాల్వ్ చేయడానికి 70+ కాన్స్టిట్యూషన్స్ రిఫర్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ జడ్జిమెంట్ 703 pages. ఫైనల్ జడ్జిమెంట్ 703 pages పట్టింది రాయడానికి. ఓకేనా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా. ఓకేనా, అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే, చూడండి ఒకసారి, ఇక్కడ ఫైట్ జరుగుతుంది, పార్లమెంట్ కి అండ్ సుప్రీం కోర్టుకి ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు మన కేశవానంద భారతి ఏం చెప్తున్నాడు? పార్లమెంట్ ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేయొచ్చా? ఆ పవర్ ఎంత ఎక్స్టెంట్ వరకు? అండ్ ఈ కేసు వల్ల ఈ కేంద్ర ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1963 ద్వారా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయిందని కేశవానంద భారతి చెప్పింది. అయితే పార్లమెంట్ ఏం చెప్తుంది? నా దగ్గర అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, నేను ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా కానీ అమెండ్ చేయగలనని పార్లమెంట్ చెప్తుంది. ఏ ఫండమెంటల్ రైట్ అయినా నేను అమెండ్ చేస్తాను, నా దగ్గర పవర్స్ ఉందని పార్లమెంట్ చెప్తుంది. అయితే ఫైనల్ గా ఏప్రిల్ 24, 1973 ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్. ఈ ఫైనల్ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, పార్లమెంట్ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్. అన్లిమిటెడ్ అంటే బ్రాడ్ పవర్స్ to amend any part of
constitution, but should not destroy basic structure of constitution. Basic structure of constitution. Okay, now this is a final judgment. Simple judgment. ఏం లేదు, పార్లమెంట్ బ్రాడ్ పవర్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఉన్న ఏ పార్ట్ అయినా అమెండ్ చేసుకో, బట్ అమెండ్ చేసినప్పుడు దాని బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ కావాలి. బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ కావాలి. బేసిక్ స్ట్రక్చర్ ఏమంటాయి? బేసిక్ స్ట్రక్చర్ ఇక్కడ రాష్ట్ర, ఇక్కడ కిందకి రాష్ట్రం చూడండి. బేసిక్ స్ట్రక్చర్ అంటే రూల్ ఆఫ్ లా, ఫెడరలిజం, ఇంకా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, డెమోక్రసీ, రిపబ్లిక్ అండ్ ఇంకేముంటాయి? సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇంకా చాలా ఉంటాయి. ఈ బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ కాకుండా నువ్వు ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేసుకో. యూ హ్యావ్ దట్ పవర్. అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఇక్కడ చూడండి, గోరఖ్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఏం చెప్పింది? పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? ఈ జడ్జిమెంట్ రూల్డ్ అవుట్ అయిపోయింది. రూల్డ్ అవుట్ అయిపోయింది. గోరఖ్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ రూల్డ్ అవుట్ అయిపోయింది. ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఏమన్నది? పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, బట్ ఇట్ షుడ్ నాట్ డిస్ట్రాయ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ అంటే రూల్ ఆఫ్ లా, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఫెడరలిజం, సెపరేషన్ ఆఫ్ పవర్స్, సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్. ఓకేనా? దీన్ని ఏమంటాం మనం? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటాం. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ బై ద కేశవానంది వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేస్. ఓకేనా? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, ఈ కేసు ద్వారా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వచ్చింది. ఏ కేసు ద్వారా? కేశవానంది భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది ఫైనల్ జడ్జిమెంట్. చూడండి ఒకసారి ఇంకేమైంది. 24th అమెండ్మెంట్ ఏం చెప్తుంది? పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది వాలిడ్. 24th అమెండ్మెంట్ ఇస్ వాలిడ్. ఫైనల్ జడ్జిమెంట్ చెప్పింది పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ కూడా చూడండి, పార్లమెంట్ హ్యాస్ బ్రాడ్ పవర్స్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో 24th అమెండ్మెంట్ ఇస్ వాలిడ్. ఇది కరెక్ట్. రైట్ టు ప్రాపర్టీ, దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. ఇది కాదు, ఇది అపార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాబట్టి దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టలేము. ఓకేనా? ఇంకేంది? ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ ఆఫ్ 9th షెడ్యూల్. ఓకేనా? ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 9th షెడ్యూల్ పెడితే దానిపైన సుప్రీం కోర్ట్ ఎలాంటి జ్యుడిషియల్ రివ్యూ ఇవ్వద్దు అనేది 29th అమెండ్మెంట్. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఓకే 9th షెడ్యూల్ లో పెడితే మేము క్వశ్చన్ చెయ్యం, బట్ 9th షెడ్యూల్ లో పెట్టిన లాస్ బేసిక్ స్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేస్తే we can question. So judicial review happens. So this is not valid. ఓకేనా? అర్థమవుతుందా? జ్యుడిషియల్ రివ్యూ జరగాల్సింది. ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ కేశవానంది భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేస్. దిస్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ద పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్ట్. ఓకేనా? పార్లమెంట్ ఏమంటుంది? ఐ హావ్ అన్లిమిటెడ్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బట్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? ఓకే మీ దగ్గర అన్లిమిటెడ్ పవర్ ఉంది, బట్ ఆ అన్లిమిటెడ్ పవర్ ని మీరు కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేయకుండా యూజ్ చేసుకోండి అని సుప్రీం కోర్ట్ చెప్తుంది. ఓకేనా? ఫైనల్ జడ్జిమెంట్ ద్వారా ఈ జడ్జిమెంట్ రూల్డ్ అవుట్ అయిపోయింది. 24th అమెండ్మెంట్ వ్యాలిడ్ అండ్ 29th అమెండ్మెంట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకేనా? 29th అమెండ్మెంట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఫైనల్ జడ్జిమెంట్ 703 పేజెస్ లో ఉంది. 70+ కాన్స్టిట్యూషన్స్ ని రిఫర్ చేయడం జరిగింది ఫైనల్ జడ్జిమెంట్ కోసం. అండ్ 68 days పట్టింది. వన్ ఆఫ్ ది లాంగెస్ట్ కేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా. ఓకేనా? ఇది ఫైనల్ జడ్జిమెంట్. అండ్
ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? 1973 ఏప్రిల్ 24. ఇది పంచాయత్ రాజ్ దివాస్. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఇస్ అబౌట్ దిస్ కేస్. ఓకేనా? ఈ కేస్ ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యింది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. దీన్ని గుర్తుంచుకోండి, మనం ఇంకో క్లాస్ లో దీన్ని డిస్కస్ చేసుకుందాం. బై ఫ్రెండ్స్.